మంచిదండి. బైబిల్ చదువుకుందాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 11 అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. చాలు. ప్రియమైన వాళ్ళారా, ఈ సాయంత్రం మనం ఆలోచిస్తున్న ఈ లేఖన భాగంలో అబ్రహాము అనే ఒక గొప్ప భక్తుడు, లేక బైబిల్ గ్రంథంలో అతి మిక్కిలి శ్రేష్టమైన వ్యక్తి జీవితంలో మిక్కిలి గొప్ప సంగతిని మనం ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా ఈ సాయంకాలం మనం ఆలోచిస్తున్నది ఏంటంటే, అబ్రహాము గారు అనగానే బైబిల్లో ఒక గొప్ప వ్యక్తి, డౌట్ లేదు. ఈ వ్యక్తి అయినా సరే, ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు మనలను బలపరచడానికి, ఆస్వాదించడానికి, అలరించడానికి, నూతన కృపలతో బలముతో నింపడానికి ఈ సాయంకాలం మనం ఒక అద్వితీయమైన లాభాన్ని, మేలుని, దీవెనలను కలుగుతున్నామని ఆ ప్రభువు నామంలో నేను విశ్వసిస్తూ ఉన్నాను. ముఖ్యంగా అబ్రహాము యొక్క నేపథ్యాన్ని చూద్దాం. ఈనాటి ఇరాక్ దేశంలోని ఊరు అనబడిన ఒక ఊరిలో ఆయన జీవించేవాడు. ఆయన ప్రారంభ జీవితం అంటే బాల్యము, నేపథ్యం, యవ్వనం, వివాహానంతర జీవితం అర్థమవడానికి చెప్పాలంటే ఈనాటి అంటే అప్పటికి క్రైస్తవ్యం లేదు, యూదాయిజం కూడా లేదు. అలాంటి స్థితిలో ఉండగా అబ్రహాము ఒకే ఒక్క కుటుంబ లోపం అతనికి ఉంది. వివాహం అయింది, కానీ అతనికి శారాలు. వివాహానంతరం సుమారుగా 40 శారయి తనకన్నా 10 సంవత్సరాలు చిన్నది, 65 సంవత్సరాలు వచ్చినాయి. ఆ సమయంలో అంతవరకు వారికి పిల్లలు లేనందున అంటారు, ఆనాటికి వారికి అందుబాటులోనున్న పద్ధతులలో సంతానం కోసం చాలా అవకాశాల కోసం ఎదురు చూశారు. ఇక సంతానం మనకు కలుగుదులే అన్న ఇంచుమించు ఒక నిర్ణయంలో ఉన్నారు. ఇది అబ్రహాము తన భార్య వ్యక్తిగత జీవితం. ఇక అబ్రహాము కాస్త ధనవంతమైన కుటుంబంలోనే పుట్టడమే కాస్త ఇక ఇంతేనా బ్రతుకు అనే ఒక డిప్రెషన్కి లోనై ఉన్నాడు. ఆ సమయంలో బహుశా ఊరి చివరికి కానీ మరొక చోటకి కానీ పోయి ఒక చోట కూర్చుని ప్రముఖ చరిత్రకారులు, పండితులు చెప్పేది ఏంటంటే, అది మెసొపొటేమియా నది ఒడ్డు ప్రాంతం వాళ్ళు జీవించింది. ఆ రోజుల్లో మెసొపొటేమియా నది చాలా ప్రముఖ నది. మెసొపొటేమియా నది ఒడ్డున కూర్చుని విచారం కాస్త, వైరాగ్యం కాస్త, అయోమయం కాస్త, ఆ పరిస్థితుల్లో అతను అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాడు. లేకపోతే తనలో తాను ఏంటి నా జీవితం అని. ఆ పరిస్థితుల్లో బైబిల్ గ్రంథంలో మీరిప్పుడు నోట్ చేసుకోండి, తర్వాత చూద్దురు కానీ, అపొస్తల కార్యాల్లో స్టెఫను ఒక మంచి మాట చెప్తాడు. మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అన్నాడు. అంటే తన వైరాగ్యంలో ఒక పని చేశాడు, దేవుణ్ణి వెతికాడు. అసలు ఏంటి దేవుడు, ఎవరు దేవుడు ఉంటే నాకు పిల్లలు ఇవ్వగలడా, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, ఇది అంతమా, ఇంకేమైనా ఉందా, ఇందులోంచి ఏమైనా నేను నేర్చుకోవాలా, లేకపోతే ఏదైనా సాధించచ్చా, అలాంటి ప్రశ్నలతో పాటు ఇర్మియా ప్రవక్త చెప్పినట్టుగా నన్ను వెదుకు వారిని నేను కనుగొందును, నా కోసం ఆలోచిస్తే చాలు నేనే వచ్చి ప్రత్యక్షపరుచుకుంటాను అని ప్రవక్త రాసినట్టుగా ఆ రోజున
తాను అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. ప్రాబ్లమ్ ఏంటంటే ఆనాటికి ప్రపంచంలో దేవుణ్ణి వెతుకువారు బహు అరుదుగా ఉన్నారు. చాలా కొద్దిమంది. దేవుని యందలి విశ్వాసంతో ఉన్నవాళ్ళు కూడా చాలా కొద్దిమంది. కొద్దిమందిగా ఉండడం బట్టి తనను వెతుకువారికి దేవుడు వెంటనే సో, ఎప్పుడైతే తనను వెతికేవాడు ఒకాయన దొరికాడో దేవుడు వెంటనే అతను ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై పిలిచాడు అబ్రహామా అని. వెంటనే ఆయనన్నాడు, "ఎవరు మీరు?" అన్నాడు. "నేను సృష్టికర్త అయిన దేవుడిని" అన్నాడు. "సార్ మీరు సృష్టికర్త అయితే నాలోనే సృష్టి లేదు. నాకే పునరుత్పత్తి లేదు. నా బ్రతుకే మోడులా ఉంది" అని అబ్రహాము సమాధానం ఇచ్చాడు. దానికి దేవుడన్నాడు, "నేను అందుకే వచ్చాను. నీకు నేను సంతానం ఇస్తాను. సంతానమే కాదు, ఒక దేశమే నీకిస్తాను. నీ పేరుతో ఒక జాతిని స్థాపిస్తాను. నీ పేరుతో ఒక దేశాన్ని సమకూరుస్తాను. వస్తావా నేను పిలిచిన చోటకి" అన్నాడు. పిలిచిన చోటకి వస్తావా అనంగానే తలూపేయడానికి అబ్రహాం ఏమి అమాయకుడు కాదు. ముందు చెప్పాను కదా, విస్తారమైన ఆస్తి గల కుటుంబంలో పుట్టాడు. ముఖ్యంగా ఆ దినాల్లో అంటే దాదాపు 4000 సంవత్సరాల క్రితం ప్రపంచానికే ఈనాడు వెల్ డెవలప్డ్ యూరోపియన్ లేకపోతే అమెరికన్ సిటీస్ గురించి ఎట్లాగే చెప్పుకుంటామో అలాంటి ప్రాంతం మెసొపొటేమియా ప్రాంతం అంటే ప్రాచీన కాలపు నాగరికతలలో మెసొపొటేమియా నాగరికత ఒక ప్రసిద్ధిగాంచింది. సో అట్లాంటి వెల్ డెవలప్డ్ ఏరియాలోంచి ఇంకా అటువైపుకి కాస్త పడమర వైపుకి రమ్మని దేవుడు పిలిచాడు. ఎక్కడో చెప్పాడు, కనాన్ అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడికి నువ్వు వస్తే నీకు ఏదో అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పాడు. విషయం ఏంటంటే ఎంతవరకు దీనిని బేస్ చేసుకుని వెళ్ళొచ్చు, వెళితే నేను ఎంతవరకు సాధించొచ్చు లాంటి ప్రశ్నలు పుట్టకుండా ఉండడానికి అబ్రహాం ఏమి తింగరాడు కాదు. ఏదో కూలిస్తాను రా అంటే గబగబా పరిగెత్తడానికి ఏమి ఆహార లోపంతో లేడు. అబ్రహాము ఒక్క విషయం చెప్తాను ఆనాటి అబ్రహాము యొక్క ఆర్థిక స్థితిగతులు అర్థం కావడానికి. అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరినప్పుడు అంటే మొత్తానికి దేవుడి మాట విని బయలుదేరాడనుకోండి. బయలుదేరినప్పుడు అతనికి సెక్యూరిటీ గార్డ్స్ ఎంతమందో తెలుసా అండి? బైబిల్ ఆశ్చర్యంగా సంగతిని బయటపెట్టింది కదా! అది కన్నులో నేను ఇప్పుడు అన్ని రెఫరెన్స్‌గా వెళ్ళడం లేదు. 318 మంది సెక్యూరిటీ గార్డ్‌లు అబ్రహాంకి. ఈనాడు ఆ జెడ్ ప్లస్‌లో లేకపోతే ఇంకేదన్నా ఉన్నవాళ్ళకి ఎంత ఉంటుందో స్పష్టంగా ఒకసారి నేను అంకెల్ వైజ్ నేను చెప్పలేకపోవచ్చు కానీ అంతకంటే ఎక్కువే. 318 మంది ఆయుధము పట్టగల సెక్యూరిటీ గార్డ్స్. దాంతో పాటు వాళ్ళ భార్యలు, ముఖ్యంగా ఆ రోజు కుటుంబ నియంత్రణ లేదు. అబ్రహాం కంటే సంతానం లేరు గానీ వాళ్ళందరికీ విస్తారమైన సంతానం ఉన్నారు వాళ్ళు. ఇక ఇది కాక అబ్రహాముకి కొన్ని వేల సంఖ్యలో పాలు ఇచ్చే జంతువులు, ఆ రోజుల్లో ఉన్న ఫేమస్ జంతువులున్నాయి. సామానులు మోయడానికి ఈనాడు లారీలు లాంటివి ఆ రోజు ఒంటెలు. అవి వందల వేల సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ తీసుకుని వెళ్తుంటే వాటన్నిటికీ పశుపోసనకి లేకపోతే ఈరోజు మనం పాలేరులు, పాలికాపులు అంటామే ఆ టైపులో కొన్ని వేల మంది. ఇంచుమించుగా అబ్రహాము గురించి జోసెఫస్ లాంటి చరిత్రకారులు, ఇంకా ప్రముఖ పండితులు చెప్పేదేంటంటే సుమారుగా 2500 నుండి 3000 మంది వరకు పనివారు, వారి భార్యలు, పిల్లలు కలిసి అబ్రహాంతో 3000 మంది బయలుదేరారు. అది అబ్రహాం యొక్క స్టాండర్డ్. అబ్రహాం నేను ఊరు నుంచి బయలుదేరి ఇంకో ఊరు వెళ్తున్నానంటే అతనితో వెళ్ళినాళ్ళు 3000 మంది. ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఆలోచించండి. అబ్రహాం పర్మనెంట్ షిఫ్ట్ అయిపోతున్నాడు ఇక్కడ. సో తనతో పాటు తను వెళ్ళిపోతే 3000 మంది వెళ్ళిపోతారనమాట. అది అతని యొక్క పరిస్థితి. 3000 మంది మనుషులు. వాళ్ళతో పాటు దాదాపు మొత్తం పశు సంఖ్య అంతా కలిసి దాదాపు 50,000, 40,000, 50,000 మధ్యలో అన్ని రకాల జంతువులు, పశువులు బయలుదేరాయి. ఇంత విస్తారమైన క్యాంప్ అనమాట అబ్రహాముది బయలుదేరి వెళ్ళినప్పుడు. ఇంత క్యాంప్ వేసుకుని ఇంత అతను వదిలేసిందల్లా స్థిరాస్తి పొలాలొక్కటే. బయలుదేరినప్పుడు అబ్రహాముకి ఫ్రెండ్ కిందో, బంధువుల కిందో ఉన్నవాళ్ళు ఉంటారు కదా! నేను 15 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నా ఆస్తి అంతా నేను లిక్విడ్ చేయగలిగింది చేసేసాను. అంటే ఆ రోజుల్లో లిక్విడిటీ అవకాశం కూడా లేదులెండి. ఏదో వస్తు మార్పిడో అదేదో చేశాను. నేను బయలుదేరిపోతున్నాను అనంగానే ఎవరో అడుగుతారు నా పోటాడు ఎదిరి, "ఎక్కడికెళ్తున్నారండి" అని.
ఏమో తెలీదు. అరే! రైల్వే స్టేషన్‌లో ఉన్నవాడిని ఎక్కడికి పోతున్నావంటే నాకు తెలీదు. ఏ పక్క రైలు ముందొస్తే ఆ ఊరెళ్తానంటాడా ఎవడైనా? చెబితే ఎలా ఉంటది ఆ మాట? చాలా అజ్ఞానంగా ఉంటది కదా! అదన్నమాట. ఎక్కడికెళ్తున్నావంటే ఏమో తెలీదు. ఎంత దూరం వెళ్ళాలి తెలీదు. ఎన్ని రోజుల ప్రయాణం తెలీదు. అదే ఇక్కడ హెబ్రీ రాయబడిన పత్రికల్లో అబ్రహాము గురించి ఆ మాట మరొకసారి 9వ వచనం చూద్దాం. ఎంత చక్కగా అబ్రహాం ప్రయాణం గురించి రాయబడిందో, ఈరోజు మనకెలాంటి పరిస్థితులున్నామో అర్థమవుతుంది. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించారు. చాలు, గుడారాలు నివసించారు. సొంత ఇల్లు కూడా లేవు. 8వ వచనం కూడా చదువు ఒకసారి బాబు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా అంటే స్వంతంగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. ఇంకా కొంచెం చదువు. మరియు అసలు ప్రధానమైన మాట నేను చెప్పాలి కదా, ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళాను. చాలు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎవరడిగినా ఏం చెప్తాడో తనకే తెలియంది. కావాల్సిన వాళ్ళని అడుగుతున్నారు, తెలిసిన వాళ్ళని అడుగుతున్నారు. ఎక్కడికండి అని ఏవో తెలియదు. ఎక్కడికో తెలియకుండా ఎలా పోతావే బాబు. ఇప్పుడు ఈ రోజు ఉందండి, ఏదో చెప్తాం, బైబిల్ ఉందండి, రిఫరెన్స్ ఉందండి, ఇంకోటి ఏదో చెప్తాం, అసలు చెప్పడానికి ఆధారమే లేదు. కానీ అందుకనే అబ్రహాము విశ్వాసానికి మాదిరిగాను, అతనిని విశ్వాసులకు తండ్రిగాను తీసుకోవడానికి కారణం కూడా ఇదే. ఏంటంటే అబ్రహాము బయలుదేరినప్పుడు ఎంత స్ట్రాంగ్ ఫెయిత్ అంటే అసలు వెళ్ళమంటే వెళ్ళిపోయాడు అంతేగా, ఏం ఆలోచించలేదు. ఎంత స్ట్రాంగ్ ఫెయిత్ అండి ప్రియమైన వాళ్ళారా. అలాంటి స్ట్రాంగ్ ఫెయిత్తో అబ్రహాం బయలుదేరి వెళుతున్నప్పుడు, సరే బయలుదేరి వెళ్ళాడు. చాలా దూరం ప్రయాణం చేశాడు, కొన్ని వందల వేల కిలోమీటర్లు. రోజుకి ఎన్నో కిలోమీటర్లు వెళ్ళలేరు వాళ్ళు, ఎందుకంటే వారికున్న జనం, ఆడాళ్ళు, పిల్లలు, పశువులు, అవంతా మెయింటెనెన్స్, మేనేజ్మెంటు. ఒక క్యాంప్, అది 3000 మంది క్యాంపు, ఒక పెద్ద క్యాంప్. అలా వెళుతూ ఉన్నారు. అయింది, దాదాపు వాళ్ళు వెళ్ళాల్సిన ప్రాంతం దాకా వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ కొంతకాలం నివసించారు. మధ్యలో ఐగుప్తుకు వెళ్ళారు, మళ్ళా వెనక్కి రమ్మన్నాడు దేవుడు, వెనక్కి వచ్చారు. ఇవన్నీ పెద్ద హిస్టరీ జరిగిందనుకోండి. సుమారుగా 24 సంవత్సరాలు అయింది. అంటే అబ్రహాం వయసు 99, శారా వయసు 89. 24 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే, ఈనాడు స్త్రీల యొక్క ఫెర్టిలిటీ పరిస్థితులు 40 దాటేసరికి ఆగిపోతున్నాయి. 40 చాలా కష్టం అంటున్నారు. 40 వచ్చిన స్త్రీలు ఎక్కడైనా ప్రెగ్నెన్సీ లేదా కన్సీవ్ అయినా డెలివరీ దగ్గర అన్ని సమస్యలు వస్తున్నాయి. 40 దాటిపోతే ఇంచుమించుగా ఆగిపోతూ ఉంది. పొరపాటున ఎక్కడైనా ఎవరైనా ఉంటే 50 అనుకోండి, ఇంకా అది అసాధ్యమే. అది ఇప్పుడు పరిస్థితి. 50 దాటిన వాళ్ళకి డెలివరీ అవకాశాలు చాలా రేరు, ఉన్న డేంజరు. అది డేంజర్ జోన్, రైట్ జోన్ అయితే కాదు. ఆ రోజుల్లో ఇంకొంచెం 69 సంవత్సరాల 64 సంవత్సరాల 65 సంవత్సరాల శారయికి ఇంకా ఋతుక్రమం నడుస్తూ ఉంది. 75 సంవత్సరాల అబ్రహాంకి కూడా ఇంకా సంతానోత్పత్తికి అవసరమైన పరిస్థితి ఉంది. ముందుకు పోయారు. దాదాపుగా 20 సంవత్సరాల వరకు ఇంచుమించు వాళ్ళు ఇంకా వెయిట్ చేశారు. సుమారుగా అబ్రహాముకు 95, శారమ్మకి 85 వచ్చేసిన తర్వాత శారమ్మ లాస్ట్ హర్ ఫెయిత్, విశ్వాసాన్ని కోల్పోయింది. ఇంకా మనకు లేదులే అనుకుంది. మన సంతానం డైరెక్ట్గా నేనే బిడ్డను కనే అవకాశం లేదనుకుంది. ఒక రకమైన డిసిషన్ కూడా వచ్చేసింది ఆవిడ. సరే, ఆ తర్వాత ఆవిడ ఏదో చేయడం జరిగింది అనుకోండి. ఈ టైంలో ఆవిడికి 89, అబ్రహాముకు 99 ఉన్న టైంలో ఒక రోజున సాక్షాత్తు దేవుడు
ఈనాడు నరావతారుగా ఆయన భూమి మీద కొన్నాళ్ళు జీవించాడు కాబట్టి ఆయన రూపాన్ని మనం చూడగలుగుతున్నాం గానీ, అబ్రహాముకున్న అదృష్టం ఏంటంటే, అద్వితీయమైన మహత్తర రూపంతో, సాక్షాత్తు దైవ రూపంతో ఆయన అతిథిగా అబ్రహాము ఇంటికొచ్చాడు. అబ్రహాము ఇంటికి డైరెక్ట్‌గా ఎప్పుడైతే గెస్ట్‌గా వచ్చాడో, అబ్రహాము చాలా మర్యాద చేశాడండి. ఇది ఇప్పుడు మనం చూడొద్దు గానీ, ఆదికాండంలో 17వ అధ్యాయంలో చాలా చక్కగుంటది. ఎండవేళ అంటే దాదాపు ఈవినింగ్ 3:00, 2:00 మధ్యాహ్నం. ఎండవేళ అబ్రహాం గుడారపు ద్వారం దగ్గరుండగా చాలా హడావిడి చేస్తాడండి అబ్రహాం. దేవుడొస్తాడు. వస్తే ఆ టీమొస్తారు. దేవుడు ఒక్కడే రాడు కదా! కూర్చోబెడతాడు. వాళ్ళకి మంచి ఫీస్ట్ పెడతాడు. మంచి చక్కని విందు, శారమ్మని కంగారు పెడతాడు. పనివాళ్ళని పిలుస్తాడు. అంతా చేస్తాడు. చక్కగా భోజనం అయిపోయింది. ప్రియమైన వాళ్ళారా, భోజనం అవుతున్నంత సేపు కూడా అబ్రహాము వారికి భక్తితో, మర్యాదతో వడ్డన చేస్తూ ఉన్నాడు. అంతా అయిపోయింది. కూర్చున్నారు. దేవుడు, అబ్రహాం మాట్లాడుకుంటున్నారు. అప్పుడు దేవుడన్నాడు అబ్రహాంతో, "అబ్రామా, సరే అయితే నేను పిలిచినప్పుడు నీకు ఒక మాట చెప్పాను కదా! పిల్లల్నిస్తానని. ఇచ్చేస్తున్నాను. కరెక్ట్‌గా వచ్చే సంవత్సరం మళ్ళా నేనొస్తాను ఈ నెలలో. అప్పటికి నీ ఒళ్ళో కొడుకుంటాడు. మీ ఆవిడకి నీ శారయికి నీకు బిడ్డలు పుడతారని" చెప్తాడు. ఇది లోపల నుంచి కర్టెన్ వెనకల లోపల గదిలో కూర్చొని వింటా ఉంది శారయి. ఆవిడ పక్కున నవ్వింది. ఎందుకు నవ్వింది? ఆవిడ ఉద్దేశ్యం ఏంటంటే, నాకు ఋతుక్రమం ఆగిపోయింది. అప్పటికే ఆగిపోయి బహుశా 5 ఏళ్ళో, 10 ఏళ్ళు అయిపోయింది ఆవిడకిని. ఋతుక్రమం ఆగిపోయింది. ఆవిడ ఉద్దేశంలో మా ఆయనకి ఇంక సంతానోత్పత్తికి సంబంధించిన శక్తి బలాలు లేవు. ఈ రోజుల్లో మనకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నాను నేను. నా సాఫ్ట్‌వేర్ ఔట్, మా ఆయన హార్డ్‌వేర్ ఔట్ అనుకుంది. అంటే టెక్నాలజీ పరంగా నేను మాట్లాడుతున్నాను. ఈయనేమన్నాడు దేవుడు, లేదు, 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 నీకు వచ్చే సంవత్సరానికి ఒళ్ళో ల్యాప్‌టాప్ పెడతా అన్నాడు. ల్యాప్ అంటే తొడల్లో, ఒడిలో ఉండే కంప్యూటర్‌ని ల్యాప్‌టాప్ అంటారు. నీకొక ఒళ్ళో బిడ్డని పెడతానన్నాడు. సాఫ్ట్‌వేర్ లేదు, హార్డ్‌వేర్ లేదు. ల్యాప్‌టాప్ ఎలా వస్తది? నేను ఈనాటి లాంగ్వేజ్‌కి మార్చి చెప్తున్నాను సరదాగా చెప్పాను గదా! ఓకే. సరే మొత్తానికి ఈ మాట వింది. అబ్రాహాము చెప్పాడు. దేవుడొచ్చి అబ్రాహాముతో చెప్పాడు. చెబితే సాధ్యమా? ఏదో మంచి భోజనం తిన్నాడు గాబట్టి, ఆ మాత్రం మాటన్నా చెప్పకపోతే దేవుడు బాగోదని చెప్పాడేమోలే అనుకుందాం. కానీ వాస్తవం ఎరిగిన దేవుడు కర్టెన్ చాటున నవ్వింది పాపం ఎవ్వరు చూడలేదనుకుంది. అబ్రహామా, మీ ఆవిడ నవ్వుతుంది. నేను చెప్పింది జరగదనుకుంటుంది. నిజం కాదనుకుంటుంది. కానీ ఇదెంత సాధ్యమో నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను. వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తాను మీ అబ్బాయి బారసాలకి అన్నాడన్నమాట. ప్రియమైన వాళ్ళారా, దేవుడెంత వాస్తవికంగా మాట్లాడతాడు, నిజం చెప్తాడు, లేకపోతే కరెక్ట్‌గా మాట్లాడతాడు. దేవుడికి ఎంత స్పష్టంగా తెలుస్తదని. దేవుడికి ఎవరేం దాయగలము? సరే మొత్తానికి మాటలని ఇలా అన్నా కూడా సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి దేవుడి యొక్క మాటలు నెరవేరుస్తూ, దేవుడి యొక్క గొప్పతనాన్ని రుజువు చేస్తూ, శారయి గర్భవతి అయ్యింది. నవమాసాలు మోసింది. బిడ్డను కంది. బిడ్డ పుట్టక ముందే దేవుడొచ్చాడు. వచ్చి ఇస్సాకు అని పేరు పెట్టన్నాడు. ప్రియమైనోళ్ళారా, అంటే నేమ్ కూడా పుట్టక ముందే ఇవ్వబడింది. అంటే ఆడపిల్ల పుడద్దేమో ఒకవేళ. పుట్టొచ్చు, తప్పు కాదు కదా! ఆడపిల్ల అవసరమే దేశానికి. మగపిల్ల అవసరమే. అంటే ప్రామిస్డ్ అని చెప్పడానికి మాట చెప్తున్నాను. చాలా సార్లు ప్రామిస్‌లుంటాయి దేవుడి దగ్గర నుంచి. ఎంత పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తాయో. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ముందుగానే ఆయన నిర్ణయించి, వాగ్దానం చేసి, అసాధ్యాన్ని సాధ్యం చేస్తానని ఆయన ఈ భూమిపై ఉద్భవింపచేసిన అద్భుతమైన బిడ్డల్లో ఒకడు ఇస్సాకు. అది ప్యూర్ ప్రామిస్. అయితే ఈ ప్రామిస్ కోసం అబ్రహాము 25 సంవత్సరాలు వేచి ఉండాల్సొచ్చింది. చాలా సార్లు మనం కంగారు పడిపోతుంటాం, టెన్షన్ పడుతుంటాం.
ఏంటండి ఇంకా జరగలేదంటాం. ఈ కాలపు శారీ అయితే అసలు ఏంటండి మీరు సరిగ్గా చెప్పారా? దేవుడు చెప్పినట్టు కల ఏమన్నా వచ్చిందా? నిజమా? అబద్ధమా? ఇది వాస్తవమా? 100 ప్రశ్నలొచ్చును. 100 విమర్శలొచ్చును. 100 సెటైర్‌లు పడును. శారయమ్మ కూడా సెటైర్‌లు వేసే ఉంటది. ఎందుకంటే అందుకే ఆవిడ మధ్యలో టెంప్ట్ అయిపోయి ఇంకేవేవో చేసింది. ఆవిడ సొంత ప్రయత్నం పౌలు అన్నాడు. దట్ ఈస్ ద ఫెయిత్ లెవెల్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము ఏనాడు కూడా దేవుని వాగ్దానాన్ని సందేహించలేదు. మాట ఇచ్చిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు అని ఎదురు చూశాడంట. ప్రియమైన వాళ్ళారా, మాట ఇచ్చిన వాడు మనిషి అయితే ఏమో చెప్పలేము. నాయకులు కూడా ఒక్కోసారి మాట తప్పొచ్చు. పెద్దలు మాట తప్పొచ్చు. కుటుంబ సభ్యుల్లో కూడా పరిస్థితులు అనుకూలించక మాట తప్పొచ్చేమో గాని, ఇక్కడ మాటిచ్చింది దేవుడు. దేవుడు మాటిచ్చాడు. ఆయన నరుడు కాదు మాట తప్పడానికి. తప్పాల్సిన అవసరం ఉన్నవాడు కూడా కాదు. తప్పడం ఆయన ధర్మం కూడా కాదు. ఆయన అద్భుతమైన పరిస్థితులతో దేవుడు మనిషికి మాటిస్తే నిలబడతాడు. ఆయన నిలబడ్డాడు. నిలబడటమే కాదు, అద్భుతంగా బిడ్డనిచ్చాడు. రెండోదేంటంటే బిడ్డనిచ్చేయడం చాలా సర్వసాధారణం. అసలు చెప్పిన మొన్నాడు ఇచ్చేయొచ్చు. ఏమవుతుంది? దేవుడికి చాలా ఏం జరిగిందో తెలీదులే. మీరేదో పూజలు చేశారు, పుణ్యాలు చేశారు. అప్పటికే మీరు చాలా ఈ రకరకాల డిఫరెంట్ దేవుడు బొమ్మలు మీరే చేసమ్మారు. ఏమో ఎందుకు జరిగిందో అనే అవకాశం ఉంది. ఇప్పుడేమైంది? ఋతుక్రమం కూడా ఆగిపోయింది. బిడ్డలు పుట్టే ధర్మం లేదు. అవకాశం లేదు. ఈ భూమి మీద ఏ గైనకాలజిస్ట్‌ని పరీక్షించినా నీకు పిల్లలు ఎట్లమ్మా అవతల బావుంటది. అలాంటి పరిస్థితుల్లో బిడ్డ పుడితే ఇది అసాధారణం. సాధారణం కాదు దేవుడు కోరుకునేది అసాధారణం ఇస్తాడు. ఇక జరగదు. 90 ఏళ్ల శారయి బిడ్డను కనునా అంటదావిడ. నేను బిడ్డను కంటానా అని. ముఖ్యంగా ఆవిడ చూసుకుందేంటే తన ఋతుక్రమం ఆగిపోయిందండి. ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత బిడ్డ కనే అవకాశం ప్రపంచంలో జరగని ఒక హర్డిల్. దీన్ని బట్టి నీకేమర్థమవుతుందంటే, నువ్వు కూడా వ్యాపారంలోనో, ఉద్యోగంలోనో, చదువులోనో, మరింకెందులోనో, కుటుంబ జీవితంలోనో, ఆర్థిక ఇబ్బందులను బట్టో ఇదేం జరుగుద్దింకా అనుకునే పరిస్థితులు నీకు ఎదురై ఉంటాయి. నిజంగా ఒక్కటే ఆలోచించండి. 90 ఏళ్ల ముసలావిడి ఎట్లా జరుగుతుంది? పోనీ ఇప్పట్లాంటి ఫెర్టిలిటీ సెంటర్సు, ఇంకేవేవో పరిస్థితులు చేసే అవకాశాలు లేని రోజులు కదా అవి. అసలు ఏమీ లేదు కదా! నేచురల్‌గా జరగాలి. దాంపత్య జీవితంలోనే వారిద్దరి కలయిక వల్ల జరగాలి. కలయిక వల్ల జరిగే అవకాశం పోయింది. మరెట్లా జరుగుద్ది? అప్పుడే దేవుడి పవర్ కనబడుతది. ఇక్కడ విషయం ఏంటంటే, నీకు కూడా కొన్ని కొలతలున్నాయి. ఇది ఇంకెలా జరుగుద్ది, ఇంకిది లేదు అని. ఏవో నీ లైఫ్‌లో చాలా సమస్యలు ఎవరి సమస్యలు ఆళ్ళకున్నాయి. అలాంటప్పుడు పరిశుద్ధాత్ముడు నీకిస్తున్న సందేశం లేక మాట ఏంటంటే, నిరాశ చెందవద్దు. నిస్పృహలోకి వెళ్ళొద్దు. 90 ఏళ్ల ముసలావిడి గర్భాన్ని ధరించి బిడ్డను పొందగలిగి 9 నెలలు మోసి బిడ్డను కనగలిగినప్పుడు, అది సాధ్యమైనప్పుడు చాలా అవుతాయన్నమాట సాధ్యం. నీకున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, మానసిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, దేన్ని బట్టి నువ్వు చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, ఇంకా ఇది జరుగుతుందా అనేది ఏదైనా నీ జీవితంలో ఉంటే, నిరాశ చెందవద్దు. నిస్పృహకు లోనవ్వద్దు. టెన్షన్ పడొద్దు. ముఖ్యంగా ఆశ కోల్పోవద్దు. బైబిల్ ఒక మాట చెప్తుందండి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నీకు ఆశ మాత్రం ఉండాలి. ఆశ నువ్వు ఆశను ఖచ్చితంగా పాటించి ఉంచు. ఖచ్చితంగా పొందుతావు. ఎట్టి పరిస్థితిలో నిరాశ రానివ్వకండి. ఎందుకంటే నిరాశ పూర్తిగా దైవ విరుద్ధమైంది. బైబిల్ గ్రంథంలో నిరాశను గురించి
చాలా వివరంగా వ్రాయబడి ఉంది. అది దుష్టుని వల్ల, సాతాను వల్ల కలుగుతుందని. ఇంకొక గ్రంథం ఉంది. యాత్రికుని ప్రయాణం అని ఉంటుంది. 'పిల్‌గ్రిమ్స్ ప్రోగ్రెస్'. అందులో జాన్ బన్యన్ అనే భక్తుడు నిరాశను చాలా రాశాడు. ఎవరైతే నిరాశ పడతారో వాళ్ళ గురించి వివరిస్తూ నిరాశ రాక్షసుడు అంటాడు. నిరాశను రాక్షసుడితో పోల్చి రాసాడంటే అది ఎంత ప్రభావితమైన పరిస్థితులతో మానవుడి మీద దాడి చేస్తాడో అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నీకు ఆశ కలిగించడానికి, నీ ఆశ చావకుండా ఉండడానికే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకోటేంటంటే విశ్వాసం అనేది ఆశతో ముడిపడి ఉంది. కనబడేదాన్ని విశ్వసించక్కర్లేదు కదా! కనబడని దాన్ని నీ కంటికి కనబడంది, ఊహకు అందంది జరిగితేనే విశ్వాసమొక అవసరం. దేవుడు అబ్రాహామును పిలిచాడు. ఆ పిలుపుకి లోబడ్డాడు. లోబడి మధ్యలో అబ్రాహాము కూడా ఒకసారి డిప్రెషన్‌తో అంటాడు దేవుడితో. తను కూడా ఎలియాజర్ అని అబ్రాహాము హౌస్ మేనేజర్. ఈ 3000 మంది స్టాఫ్‌కి హెడ్ అన్నమాట. మొత్తం టోటల్ అబ్రాహాం టీమ్‌కి సంబంధించిన వాళ్ళు మేనేజర్ అన్నమాట. ఇక అతనికి నా ఆస్తి రాసేస్తాను, విల్లు రాసేస్తాను అన్నట్టుగా మాట్లాడతాడు. దేవుడు అంటాడు, లేదు లేదు, నీ భార్య శారీ గర్భాన్ని పుట్టినవాడు. ఆమె స్త్రీ ధర్మాన్ని కోల్పోయిన తరువాత పుట్టినవాడు. నీకు వారసుడవుతాడని చెప్తాడు. ప్రియులారా, వన్స్ దేవుడు వాగ్దానం ఇస్తే ఆ పవర్ అలా ఉంటది. కాబట్టి దేవుడు వాగ్దానాన్ని పొందాడు అబ్రాహాము. పొందాక ఎంత మహత్తరం అంటే, అబ్రాహాముకు 100 ఏళ్ళలో బిడ్డ పుడితే వెంటనే కొంతమంది అనుకోవచ్చు, అసలు అబ్రాహాం బిడ్డను పుడితే ఈ బిడ్డకి పెళ్లి చేస్తాడా? ముసలోడు రకరకాల లేదు. అబ్రాహాం పెళ్లి చేశాడు. పెళ్లి చేయడమే కాదు, అబ్రాహాము 175 సంవత్సరాలు అనుకుంటాను సుమారుగా అతను జీవించింది. అంటే బిడ్డ పుట్టిన తర్వాత కూడా 75 సంవత్సరాలు సుమారుగా జీవించాడు. పెళ్లి చేశాడు. ప్రియమైన వాళ్ళరా, అతనికి బిడ్డలు పుట్టారు. అతనే ఇస్సాకు. ఇస్సాకుకి 2 బిడ్డలు పుట్టారు. 2 బిడ్డలు పుట్టిన రెండో అతని పేరు యాకోబు. ఆ యాకోబుని దేవుడు తర్వాత ఇశ్రాయేలు అని పేరు మార్చాడు. మార్చి దేవుడు మార్చిన పేరుతో ఇజ్రాయేలీయులు అనే ఒక సమాజాన్ని రూపొందించాడు. ఈరోజు ప్రపంచంలో ఒక ప్రత్యేక సామ్రాజ్యంగా ఉన్నది ఇజ్రాయెల్ దేశం. ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. మధ్యలో 1800 కంటే ఎక్కువ సంవత్సరాల కాలం ఇజ్రాయెల్ అనే దేశం లేకుండా జరిగింది. అది నేను మీతో చాలా సార్లు మాట్లాడాను. మరొకసారి అవసరమైతే లైవ్‌లో కూడా ఇంకోసారి తర్వాత చూద్దాం. ఇజ్రాయెల్ దేశానికి మూలకర్త అబ్రాహాము. అబ్రాహాము యొక్క 3వ జనరేషన్, అంటే అబ్రాహాం ఫస్ట్ జనరేషన్ అయితే, ఇస్సాకు సెకండ్ జనరేషన్ అయితే, థర్డ్ జనరేషన్ ఇస్సాకు యొక్క 2వ కుమారుడైన యాకోబుని పేరు మార్చి ఇశ్రాయేలుని చేసి, ఇశ్రాయేల్ అనే దేశం ఇజ్రాయేలీలు అనే పేరు పెట్టాడు. బట్ దీనికి అందరికీ మూలకర్త అబ్రాహాము. అబ్రాహాముకి ఏ ఆధారం లేదండి. దేవుడు ఎలాంటి వాడో తెలియదు. దేవుడి యొక్క శక్తి తెలియదు. నిరూపిత ప్రమాణిత గ్రంథం లేదు. చదువుకోవడానికి లేదు. విశ్వసించడానికి లేదు. కానీ అతని మనసులో ఎంత బలమైన తీర్మానం అంటే, నా దేవుడిచ్చిన మాటిది, నేను ఆయన నమ్మి వచ్చాను అని. దేవుడికి కూడా అదే కావాలి. దేవుడు మనుషుల్లో కోరుకునేది అదే. నువ్వు నమ్మి రావాలి. నువ్వెంత నమ్మావో అంత బలంగా దీవిస్తాడు నిన్ను. అబ్రాహాముని దేవుడు దీవించాడు. దీవించిన తర్వాత చాలా బలంగా దీవించాడు. దీవించిన తర్వాత ప్రియమైన వాళ్ళారా, ఆ అబ్రాహాం యొక్క దీవెనలు ఈ రోజుకి కంటిన్యూ అవుతున్నాయి. మధ్యలో వాళ్ళు బుద్ధి లేక కొంత అనుభవించారనుకోండి, వేరే విషయం. స్టిల్ ఆ పేరు ఎక్కడికి పోలేదు. అబ్రాహాము భూమి ఉన్నంత కాలం నీ సంతానం ఉంటది, నీ మనవలు ఉంటారన్నాడు. అలాగే ఉన్నారు. ఆ సమయంలోనే అనేక జాతులు నశించిపోయి లేకుండా అయిపోయారు. 4000 సంవత్సరాల క్రితం ఉన్న జాతులు చాలా జాతికి లేవు ఇప్పుడు. రేసులు లేకుండా అయిపోయినాయి గానీ, అబ్రాహాం రేస్ ఎక్కడికి పోలేదు. ఇంకొంచెం నేను వివరంగా మాట్లాడతాను. అబ్రాహాం రేస్ ఎంతంటే, అబ్రాహాముకి ఇంకో కొడుకున్నాడు ఇష్మాయేలు. సో వాళ్ళిద్దరిలోంచి ఇష్మాయేలు, ఇస్సాకుల్లోంచి వచ్చిన రాజులు, అది వాళ్ళ రేసెస్, వాళ్ళ దాని డైరెక్ట్ అబ్రాహాం రేసెస్.
23 దేశాలని ఈ రోజున ప్రపంచంలో వాళ్ళ డామినేషన్ ఉంది. అక్కడితో అయిపోలేదు. 130 దేశాల్లో 23 కాక 130 దేశాలలో క్రిస్టియన్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది. మరొక 33 దేశాల్లో ఇస్లామిక్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది. అంటే మొత్తం ఎంతయింది తెలుసా అండి? 130 ఇవి ఈ 56 ప్లస్ 57 187 దేశాల్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ అబ్రహాము వెల్ నోన్ అండ్ వెల్ ఫేమస్. దీనంతటికి గల కారణం ఏంటంటే ఆనాడు పిలిచిన పిలుపుకు లోబడ్డాడు. నువ్వు ఈనాడు దేవుని పిలుపుకు లోబడితే, దేవునందుల సంపూర్ణ విశ్వాసం ఉంచితే, దేవుని నమ్మితే ఎక్కడికి పోతది. ఒకరోజు దీని ఎఫెక్ట్ కనబడుతది. ఖచ్చితంగా అది ఈ రోజుతో ఆగిపోదు. నీ జీవితంలో తక్కువ జరిగిందేమో, నీ బిడ్డలు ఎక్కడికో ఎత్తుకి ఎదగొచ్చు. నీ మనవలు అసలు ఈ భూమిని ఏలేంతటి స్థాయికి ఎదగొచ్చు. సామాన్యమైన నేను చెప్పట్లేదు. అది విశ్వాసం యొక్క గొప్పతనం. ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము దేవుని నమ్మెను. అందుకే బైబిల్ ఒక మాట, ఆ నమ్మిక అతనికి నీతిగా ఎంచబడును అన్నాడు భక్తుడైన పౌలు. దేవుడిని అతను నమ్మాడు. నువ్వు కూడా ఈ రోజున దేవుడిని నమ్ము, అంతే. దేవుడిని నమ్మితే చాలు. నువ్వేమి చేయక్కర్లా, నువ్వేం తేవక్కర్లే, నువ్వేం కొనక్కర్లే, నువ్వేమి కష్టపడక్కర్లా. నమ్మితే చాలు. నమ్మకంతోనే జరుగుతుంది. నమ్ముకుంటే చాలు. ఆ నమ్మకంలో పరిపూర్ణంగా నమ్ము. ఈరోజు నువ్వు నమ్మాల్సిన నమ్మకం ఏంటంటే, ఆయన పాపుల రక్షకుడని, పాపానికి క్షమాపణ ఇస్తాడని, ఆ క్షమించడానికి ఈ లోకంలో నరావతారంలో వచ్చాడని, వచ్చినప్పుడు ఆయన పాప పరిహారార్థ యజ్ఞార్థం తన ప్రాణాన్ని త్యాగం చేశాడని నువ్వు నమ్మి, విశ్వసించి, నీ నమ్మకంతో ముందుకు సాగితే, నీ నమ్మకం ఖచ్చితంగా నిన్ను ఒక ఉత్తమ స్థాయికి తీసుకెళ్తుంది. అలాంటి ఉత్తమమైన స్థాయిలో నువ్వు శాశ్వతంగా ఉండాలని, ఆ నమ్మకం నీ జీవితానికి ఎంతో మేలు కలిగించాలని, ఈ నమ్మకం అనే ఒక విత్తనం నీలో బలంగా ఉండాలని, ఆ నమ్మకం నీకు సంపూర్ణమైన ఆశీర్వాదం ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దైవాశీర్వాదాలు నీకు సమృద్ధిగా, సంపూర్ణంగా తోడుగా ఉండి, ఈ నమ్మకాన్ని నీలో బలపరిచి అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితమును నీకు సంప్రాప్తింప చేయునుగాక. ఆమేన్.